మొండి వ్యాధులను నయం చేసే హోమియో వైద్య విధానానికి తిరుగులేదని హోమియో వైద్య నిపుణులు తెలిపారు. హోమియో వైద్య విధానంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. రామంతపూర్ హోమియోపతి కాలేజీలో ప్రిన్సిపల్ లింగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హోమియో వైద్య విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అందరి పాలిట పెన్నిది మన హోమియో ఔషధి అని విన్నవించారు. తక్కువ ఖర్చుతో అనారోగ్య పరిస్థితుల నుంచి గట్టెక్కించేది హోమియో వైద్యమేనని డాక్టర్లు పేర్కొన్నారు. హోమియో వైద్య విధాన సృష్టికర్త డాక్టర్ హనీమాన్ 270వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ హైమావతి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ వేణుగోపాలాచారి, డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి పాల్గొన్నారు. పారామెడికల్ కోర్స్ లోపలనే వీళ్ళని హోమియోపతి బిహెచ్ఎంఎస్ని వాళ్ళని కలపడం జరిగిందని ఇప్పుడే వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది కొంచెం అసందర్భంగా అనిపిస్తుంది. దీన్ని వీళ్ళని మెడికల్ ఫీల్డ్ లోపలనే పార్ విత్ అలోపతి అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఈక్వలెంట్గానే వీళ్ళతో పాటుగానే వాళ్ళని కూడా ఈ హోమియోపతి వాళ్ళని కూడా వాళ్ళ పరిశోధనలో చేర్చడం జరుగుతుంది. దానికి ఈ విషయంలో కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఫౌండర్ డాక్టర్ సామ్యూల్ కృష్ణ హనుమాన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రపంచమంతటా ఈరోజు వరల్డ్ హోమియో డే అని చెప్పేసి చేసిన కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ జేఎస్పీఎస్ కాలేజీలో కూడా ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసిన గౌరవనీయులు మన కాలేజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆయుష్ డైరెక్టర్ హేమంత్ గారికి, మరి అడిషనల్ డైరెక్టర్ ఆయుష్ ప్రిన్సిపాల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ లింగరాజు గారికి, అసోసియేషన్ మిత్రులందరికీ హోమియోపతి సంబంధించి హోమియో సిస్టాన్ని డెవలప్మెంట్ చేస్తూ మరి ఆయా రంగాల్లో నిష్ణాతుల విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ సెమినార్స్ కండక్ట్ చేస్తున్న వివిధ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు, మరి జయసూర్య మెడికల్ కాలేజ్ స్టాఫ్కు, డాక్టర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తాను.